హాయ్ గైస్, వెల్కమ్ టు చిత్ర విచిత్రం ఎపిసోడ్ నెంబర్ 3. నేను మీ వెండితెర వెంకటేశం. ఈ మనిషి చూడటానికి చాలా సన్నగా ఉంటాడు, కానీ వ్యవస్థ ప్రజల పట్ల చాలా బలమైన ఆలోచనలు ఉంటాయి. ఆయనే మన బిలౌడ్ డైరెక్టర్ శేఖర్ కమ్లా గారు. ఒక మనిషి 25 సంవత్సరాలుగా ఒకే రంగంలో ఉంటూ ఎటువంటి ట్రెండ్స్, అనెథికల్ మూమెంట్స్కి తలొంచకుండా ఆయన అనుకున్నదే చెప్తూ స్టిల్ ఆడియన్స్కి రిలవెంట్గా ఉన్నారంటే మామూలు విషయం కాదు. 2000లో డాలర్ డ్రీమ్స్ అనే ఒక ఇండీ కైండ్ ఆఫ్ ఫిల్మ్తో స్టార్ట్ అయిన ఆయన జర్నీ ఈరోజు యునానిమస్ హిట్ అయిన కుబేరా వరకు రావడానికి ఆయనకు ఆర్ట్ పట్ల ఉన్న ప్యాషన్ మాత్రమే కారణం. ప్రమోషన్స్, కొత్త మార్కెటింగ్ ఐడియాస్ ఈ రోజుల్లో సినిమాలకి చాలా అవసరం. శేఖర్ గారు ఆయన జర్నీ మొదటి దశల్లోనే డాలర్ డ్రీమ్స్ మూవీని జనాల్లోకి తీసుకురావడానికి ఐటీ ఎంప్లాయీస్కి షోస్ వేయడం, నెక్స్ట్ ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా అనే ట్యాగ్తో బ్రూవాలతో కొలాబ్ అవ్వడం లాంటి కొత్త ఐడియాస్తో మార్కెటింగ్ చేశారు. ఇప్పటికీ ఎన్డిఎఫ్సి అంటే చాలామందికి తెలియదు, బట్ శేఖర్ గారు డాలర్ డ్రీమ్స్ మూవీ తర్వాత ఆనంద్ కథకు ప్రొడ్యూసర్స్ రాకపోవడంతో డైరెక్ట్ ఎన్డిఎఫ్సిని అప్రోచ్ అయ్యి మూవీకి ఫండింగ్ సంపాదించారు. శేఖర్ గారి మూవీస్లో మనం చూసి ఉమెన్ క్యారెక్టర్స్కి అమెరికాలో ఆయన చూసిన ఇండిపెండెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అని చెప్తారు. ఎంతోమంది కొత్త యాక్టర్స్ని ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేసినా నేనే వాళ్ళకి బ్రేక్ ఇచ్చానని ఆయన అనుకోరంట. శేఖర్ గారు ఆయన రాసే కథల పట్ల చాలా సీరియస్గా ఉంటారు. ఒక మూవీ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఏ కథ చెప్పాలి అనే ఆలోచనతోనే 6 months to 1 year టైం పట్టేస్తుందంట. హ్యాపీ డేస్ తీద్దాం అనుకున్నప్పుడు కాలేజ్ ఎన్విరాన్మెంట్, స్టూడెంట్ మైండ్ సెట్ ఆయన చదువుకున్నప్పుడు లాగానే ఉందా, చేంజ్ అయిందా అని తెలుసుకోవడానికి ఆయన చదువుకున్న సిబిఐటికి వెళ్ళి కొన్ని నెలలు గమనించారంట. శేఖర్ గారికి సాహిత్యం అండ్ సంగీతం అన్నా కూడా చాలా ఇష్టం అండ్ గౌరవం. దానికి ఆయన సినిమాల్లోని సాంగ్సే నిదర్శనం. రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్గానే కాదు, ఆనంద్ అండ్ హ్యాపీ డేస్ మూవీస్లో సాంగ్స్కి కొరియోగ్రాఫర్గా కూడా వర్క్ చేశారు. శేఖర్ గారు తీసే సున్నితమైన సినిమాల్లో స్ట్రాంగ్ క్యారెక్టర్స్, బెస్ట్ సీన్స్, గుడ్ డైలాగ్స్ ఆడియన్స్ని బలంగా హత్తుకుంటాయి. ఆడవాళ్ళ గురించి ఆయన మూవీస్లో ఎంతో గట్టిగా చెప్పినా వాళ్ళకంటూ ఒక మూవీ తీయాలనుకున్నారంట ఆయన. అదే టైంలో రీమేక్ ఛాన్స్ రావడంతో అనామిక తీశారు. శేఖర్ కమ్లా గారి మీద ఆయన వర్క్ చేసిన ఒక హీరోయిన్తో బ్యాడ్ రూమర్స్ రావడం దురదృష్టకరం. ఏదేమైనా ఇంకో 25 years శేఖర్ కమ్లా గారు మూవీస్ చేయాలని కోరుకుంటూ, శేఖర్ కమ్లా గారు కేమియో ఇచ్చిన మూవీస్ తెలిస్తే కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెండితెర వెంకటేశాన్ని సబ్స్క్రైబ్ చేయండి.